ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక విషయాన్ని పదే పదే వింటున్నాం. సాయిబాబా హిందూ దేవుడు కాదు, సాయిబాబాను పూజించకూడదు అంటూ కొందరు నిరంతరం ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ ప్రచారాలకు సమాధానంగా సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు శతప్రశ్న సరసంధానం అనే గ్రంథాన్ని రచించి షిరిడీలో ఆవిష్కరించారు. సాయిబాబా గురించి ప్రజల్లో ఉన్న అనేక సందేహాలకు అందులో సమాధానాలు ఇచ్చారు. ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది. ఎవరైతే సాయిబాబాను హిందువులకు దూరం చేయాలని సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారో వారికి ఇప్పుడు ఒక పెద్ద అడ్డుగోడగా రమణానంద మహర్షి వారు కనిపిస్తున్నారు. వారి ప్రచారం ఫలించడం లేదని అర్థమయ్యాక సాయిబాబాను వదిలేసి ఇప్పుడు నేరుగా మహర్షి గారిని టార్గెట్ చేయడం ప్రారంభించారు. మీరు గమనించారా? ఒకరోజు ఒక ఆరోపణ వస్తుంది. అదే ఆరోపణ 10 మంది వేర్వేరు యూట్యూబ్ ఛానల్స్లో చెబుతారు. మాటలు మారతాయి కానీ స్క్రిప్ట్ అంతా ఒకటే. ఎందుకంటే లక్ష్యం ఒక్కటే, మహర్షి గారు చెప్పిన విషయాలను వక్రీకరించడం, ఆయన చెప్పని మాటల్ని చెప్పినట్టు చూపించడం, ప్రజల్లో అపోహలు సృష్టించడం. ఇప్పుడు వారు చేస్తున్న ప్రధాన ఆరోపణలు చూద్దాం. అసలు వాటి వెనుక ఉన్న వాస్తవాలు ఏమిటో కూడా చూద్దాం. మొదటి ఆరోపణ, వేదాల్లో 60,000 తప్పులు ఉన్నాయి అని మహర్షి చెప్పారు అంటున్నారు. ఇది పూర్తిగా అసత్యం. మహర్షి గారు ఎక్కడ వేదాల్లో తప్పులున్నాయని చెప్పలేదు. ఆయన చెప్పింది ఏంటంటే, దేవనాగరి లిపిలో ఉన్న వేదాలను తెలుగులోకి అనువదించే ప్రక్రియలో ముద్రణ దోషాలు, అనువాదపరమైన పొరపాట్లు అవన్నీ సరిచేశాను అని చెప్పారు. నమ్మకం లేకపోతే వేద గ్రంథంలో ముందు మాట ఉంటుంది కదా, అది తెరిచి చూడండి. అది ఇప్పుడు వచ్చిన బుక్ కాదు కదా, ఎప్పుడో పబ్లిష్ అయ్యింది కదా. పబ్లిష్ డేట్ చూడండి, ముందు మాట చూడండి, అప్పుడు సత్యం ఏంటో మీకే తెలుస్తుంది. అందులో ఆయన స్వయంగా ఎలాంటి తప్పులను సరిదిద్దారు, ఎవరన్నా ముందు మాట చూపించి వీడియో చేయమని చెప్పండి. కానీ అది ఎవ్వరు చూపించరు. ఎందుకంటే పూర్తి నిజం చూపిస్తే ఆరోపణ నిలబడదు కదా. ఇప్పుడు రెండవ ఆరోపణ, రాముడు, రామాయణం, హనుమంతుడు అంటే మహర్షి వారికి ఇష్టం లేదు అంటున్నారు. రాముడు అంటే ఇష్టం లేని వ్యక్తి తన పీఠంలో శ్రీరాముడిని ప్రతిష్ఠిస్తారా? రాముడంటే ఇష్టం లేని వ్యక్తి తన పేరుని రామన్గా మార్చుకుంటారా? రాముడంటే ఇష్టం లేని వ్యక్తి ఆయన సంస్థకు రామన్ అకాడమీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని పేరు పెడతారా? ఈ విషయాలన్నీ ఆయన పుస్తకాలలో ఆయన ఎప్పుడో రచించారు. రాముడు వంటి పట్టుదల ఉండాలి, హనుమంతుడు వంటి అనన్య భక్తి ఉండాలి, హనుమంతుడిలాగా నిన్ను సేవించే భాగ్యం నాకు ఇవ్వు, ఇలాంటివి ఎన్నో పాటల రూపంలో, గ్రంథాల రూపంలో ఎప్పుడో చెప్పారు. ఆయన కేవలం రామాయణంలో ప్రక్షిప్తాలు ఉన్నాయి అని చెప్పారు. అది గూగుల్ చేస్తే మనకి ఇప్పుడైనా వస్తాయి. వాటి స్క్రీన్ షాట్స్ ఇప్పుడు పెడతాను చూడండి. అదే కదా రామాయణంలో ప్రక్షిప్తాలు ఉన్నాయని ఎన్నో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కూడా చెప్పాయి. హనుమంతుడిని కోతి అన్నారు అంటున్నారు. మహర్షి వారు ఏమన్నారో మీరే చూడండి. ఎవరైతే హనుమంతుడిని కోతి అని అంటున్నారో, కోతిగా చిత్రీకరించారో, హనుమంతుడు కోతి కాదు, హనుమంతుడు దేవతాస్వరూపుడు అని నేను చెప్పడం జరిగింది. నేనేమన్నాను? హనుమంతుడు కోతి ఎలా అవుతాడు, కోతి వేదం ఎలా చదువుతుంది అని అన్నాను. అంటే అర్థమేమిటిది? మనం చూస్తూ ఉన్నాం లోకంలోన, కోతులు ఎక్కడైనా వేదాన్ని చదువుతాయా? కోతులకు బుద్ధి ఉంటుందా? కోతులకు ఒక నాయకుడు చెప్పినటువంటి కార్యాన్ని చేయగలిగే సమర్థత ఉంటుందా? ఉండదు. వానరులు వేరు, కోతులు వేరు. హనుమంతుడు కోతి కాదు, వానరుడు అని చెప్పాను. ఇది అర్థం చేసుకోకుండా ఎవరైతే కోతి అని అంటున్నారో అది కరెక్ట్ కాదు, అది మహాఘోర పాపం అని నేను చెప్తే, నేను హనుమంతుడిని కోతి అన్నారని వక్రీకరణలు చేస్తున్నారు. ఇది సత్యం కాదు. మరి హనుమంతుడు కోతి అని నేను భావిస్తే కోతిని ఎందుకు ఆదర్శంగా చూపిస్తాను? ఆంజనేయుడు అంటే సాక్షాత్ రుద్రుడు, అతడు రుద్ర అంశావతారం. ఇప్పుడు మూడవ ఆరోపణ, అమ్మవారిని అవమానించారు అంటున్నారు. సరే, ఒక ప్రశ్న అడుగుతాను. అమ్మవారిని అవమానించే వ్యక్తి జీవితమంతా అమ్మవారి ఉపాసన చేస్తారా? వందలాది శ్రీచక్రాలు ప్రతిష్ఠించారు, నవదుర్గలు, అష్టమాతృకలు, దశమహావిద్యలు, శ్రీ విద్య, తంత్ర సాధనలు ఇలా ఎన్నో సంవత్సరాల తరబడి బోధిస్తారా? తంత్ర సాధన గురించి వివరిస్తూ అందులో సాధకుడు ఎదుగుతున్న కొద్దీ ఎదురయ్యే పరీక్షలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలు విశ్లేషిస్తే దానిని కూడా కొందరు వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఎక్కడా ఆయన అమ్మవారిని అవమానించలేదు. కేవలం తంత్ర సాధనలో సాధకుడికి ఎదురయ్యే పరీక్షలు ఎలా ఉంటాయి, అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏ భావంతో ఉంటే సాధనలో ముందుకు వెళ్తారు అనే విషయాలు మాత్రమే వివరించారు. ఇలాంటి అనుభవాలు, పరీక్షలు రామకృష్ణ పరమహంస వారి జీవితంలో భైరవి సాధన సమయంలో కూడా ఉంటాయి. నిజమైన సాధకుడైతే ఇలాంటి నిగూఢమైన ఆధ్యాత్మిక విషయాలను చెప్పినందుకు ఎంతో ఆనందిస్తారు. కాబట్టి
పూర్తి సందర్భాన్ని అర్థం చేసుకోకుండా ఒక వాక్యాన్ని మాత్రమే తీసుకుని అపార్థం చేసుకోవడం కంటే ఆయన చెప్పిన మొత్తం సందేశాన్ని పరిశీలించడం అవసరం. అమ్మవారికి ఆయన చేసిన సేవ చూడండి. ఆయన చెప్పినట్లు ఎవరైనా అమ్మవారి నిగూఢ తత్వాన్ని వివరించారా? 4వ ఆరోపణ, హిందువు అయ్యి కల్మా చెప్తారా అంటున్నారు. ఇక్కడే అసలు అపార్థం జరుగుతోంది. ప్రకృతి ఎలాగైతే అందరికీ ఒకటో అలాగే పరమాత్మ కూడా ఒక్కడే అంటున్నారు. హిందూ ఆయన్ని శివుడు అంటారు, ముస్లిం ఆయన్ని అల్లా అంటున్నారు. పేరు మారింది కానీ పరమసత్యం మారలేదు. మీరు వాటర్ అన్నా, నీళ్లు అన్నా, పానీ అన్నా పదాలు వేరు కానీ పదార్థం ఒక్కటే కదా. అదే విషయాన్ని ఆయన వివరించారు. కానీ మొత్తం సందేశాన్ని వదిలేసి చూడండి కల్మా చెప్పారు అని మాత్రమే చూపించడం నిజాయితీయేనా? ఇంకొందరు అడుగుతారు, శివుడే అల్లా అంటున్నారు, మరి అల్లాయే శివుడు అనగలరా? ఇప్పుడు x=y అయితే y=x కూడా అవుతుంది కదా. ఇందులో అంత పెద్ద తత్వశాస్త్ర సమస్య ఏముంది? మహర్షి గారు చెప్పింది దేవుడి నిరాకార తత్వం గురించి, లింగభేదం లేని, రూపరహితమైన, సర్వవ్యాపకమైన ఒక విశ్వ చైతన్యం గురించి. ఇంకొకరు అడుగుతారు, శివుడికి పార్వతి ఉన్నారు కదా, మరి అల్లాకి ఎవరున్నారు అని. ఇక్కడ కొంతమంది గ్రహించాలి, శివుడు అంటే శివపార్వతుల్లోని శివుడు అనుకుంటారేమో, కానీ శివుడు వేరు, రుద్రుడు వేరు. రుద్రుడు ఒక భౌతిక రూపం కలిగిన దేవతా స్వరూపం. ఆయనకు కైలాసం ఉంది, పార్వతీదేవి పతిదేవుడు. శివ అంటే నిరాకార పరబ్రహ్మం. ఈ విషయాన్నే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ శివుడే దేవాతిదేవుడు, ఆదిదేవుడు, పరమపురుషుడు అనే పుస్తకంలో మహర్షి వారు వివరించారు. ఒక్కసారి చూడండి. సో ఇప్పుడు శివునికైనా అల్లాకైనా ఎవ్వరూ లేరు, ఎందుకంటే వాళ్ళు నిరాకార పరబ్రహ్మం. అందుకే ఎప్పుడైనా అనుభూతి చెందాలి. ఇప్పటికైనా ప్రాక్టికల్ నాలెడ్జ్ ముఖ్యమని తెలుసుకొని సాధన, తపస్సు చేసి సాక్షాత్కారం పొందండి. మీ సందేహాలన్నీ తీరతాయి. పని కట్టుకొని అసత్య ప్రచారాలు చేస్తున్నారు కదా, అది ఆపండి. కాబట్టి వ్యూవర్స్, ఇప్పుడు మీరు కూడా ఒక విషయం గ్రహించాలి. ఎలా వీళ్ళు ముక్కలు కట్ చేసి వీడియోల్ని తప్పుగా చూపిస్తున్నారో అర్థం చేసుకోండి. చెప్పని దానిని చెప్పినట్లుగా ఎలా సృష్టిస్తున్నారో చూడండి. కాంటెక్స్ట్ మొత్తం వింటే ఎవరికైనా వారు చేస్తున్న అసత్య ప్రచారం ఏమిటో తెలుసుకోగలరు. కాబట్టి ఒకసారి సిద్ధగురు ఛానల్లో పూర్తి వీడియోలు చూడండి. అప్పుడు మీకు మీరే విశ్లేషించండి, నిజం తెలుసుకోండి. ఆలస్యమైన ధర్మమే గెలుస్తుంది. ఈ అసత్య ప్రచారాలన్నీ చివరికి చీకట్లోనే కలిసిపోతాయి.